హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు టార్గెట్ 23. ఈరోజు మనం ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి కాపీస్ట్ అండ్ టైపిస్ట్ అండ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ సంబంధించిన మొత్తం జాబ్స్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ మీరు క్రోమ్లో ఏపీ హైకోర్టు జాబ్స్ అని క్లిక్ చేశారంటే మీకు చాలా లింక్స్ వస్తాయి. ఫస్ట్ వేరే వెబ్సైట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయి. మనకు ఎంత అవసరం లేదు, డైరెక్ట్ మన గవర్నమెంట్ వెబ్సైట్ వెళ్ళిపోదాము. గవర్నమెంట్ వెబ్సైట్ ఇది చూడండి, http.nic.ht.ap.nic.in. సో ఎన్ఐసి అని ఉందంటే అది ఖచ్చితంగా గవర్నమెంట్ సంబంధించిన అర్థం. ఎన్ఐసి అంటే ఓకే, అది గవర్నమెంట్ యొక్క సాఫ్ట్వేర్ సంస్థ అనమాట. ఓకే, ఏపీ హైకోర్టులో ఇట్లా వెళ్ళిపోతాం. కొందరికి ఇది ఓపెన్ అవ్వదు. ఓపెన్ ఉన్నప్పుడు కింద మీకు అడ్వాన్స్ అని ఇట్లా రాసి ఉంటుంది. ఇక్కడ ఈ టైప్ కింద రాసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ దీని పైన ఏమో వెబ్సైట్ యొక్క లింక్ ఉంటుంది. అప్పుడు దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ అప్పుడు ఇలాంటి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో దీంట్లోకి వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో మీరు చూసుకుంటే మీరు మనకు కావాల్సింది ఏంటి, అసిస్టెంట్ ఎగ్జామినర్ అండ్ కాపీస్ట్, టైపిస్ట్, 2 జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఫర్ ది ఫిల్లింగ్ అప్ ఆఫ్ ద పోస్ట్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఇదొక జాబు. ఇదొకటి, రిక్రూట్మెంట్ ఫర్ ది ఫిల్లింగ్ అప్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ద టైపిస్ట్ అండ్ కాపీస్ట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ నోటిఫికేషన్. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఆల్రెడీ డౌన్లోడ్లో ఉంది, మళ్ళీ డౌన్లోడ్ చేయాలని అడుగుతున్నాను. సో క్లిక్ చేస్తాను మీకోసం. ఇలా డౌన్లోడ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసుకుని సో ఫస్ట్ మనము ఏ ఎగ్జామ్ గురించి మాట్లాడతాం, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ సంబంధించి మాట్లాడతాం. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, దాని తర్వాత ఆ వెబ్సైట్ ఇంకొక పీడిఎఫ్లో నుంచి దాంట్లో మాట్లాడతాం. ఓకే, దీని యొక్క పే స్కేల్ 16,400 నుంచి 49,870 రూపాయలు ఉంటాయన్నమాట. దీని యొక్క వెబ్సైట్ http://hc.ap.nic.in. సో నో అప్లికేషన్ షెల్ బి డైరెక్ట్లీ రిసీవ్డ్, అంటే డైరెక్ట్గా మేము పోస్ట్ ద్వారా కానీ మేము రిసీవ్ చేసుకోము అంటున్నారు అనమాట. అండ్ దీని యొక్క లాస్ట్ డేట్ సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 12 గంటలకు. గమనించారా టైం ఎలా ఉందో? ప్రతి ఎగ్జామ్కి సాయంత్రం 5 గంటలు ఉంటుంది, కానీ ఈ ఎగ్జామ్కి ఏమో మధ్యాహ్నం 12 గంటలకు ఉందన్నమాట. గమనించండి, ఈ టైం గమనించండి మీరు. ఓకే, మధ్యాహ్నం 12 గంటలకు ఉంది. సో ఏ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి, మొత్తం టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అది చూద్దాం మనము. సో మొత్తం 71 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 71 వేకెన్సీస్ ఉన్నాయి. వాళ్ళు దీని యొక్క బేసిక్స్ కేపీఎల్ ఏమో 16,400 నుంచి 49,870 రూపాయలు ఉంటారంటన్నమాట. ఇది ఆర్పిఎస్ 2016 ప్రకారం చెప్పారనమాట. అసిస్టెంట్కి అండ్ ఎగ్జామినర్కి ఏ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి, ఓసీకి 25 ఉన్నాయి, దాంట్లో 10 ఉమెన్కి ఉన్నాయి. ఓసీ బ్లైండ్ ఆర్ లో విజన్కి ఒకటి ఉంది, ఒకటి ఉమెన్కి ఉంది. ఓసీ లోకోమోటర్ డిజేబిలిటీ సెరిబ్రల్ పల్స్కి ఏమో ఒకటి ఉంది, అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒకటి ఉంది. ఇలాగా ఈడబ్ల్యూఎస్ 10% కోటాలో 6 ఉన్నాయి, దాంట్లో 2 ఉమెన్కి ఉన్నాయి. బీసీబీలో 6 ఉన్నాయి, దాంట్లో 2 ఉమెన్కి ఉన్నాయి. దాంట్లో 2 ఉమెన్కా దాంట్లో 2 ఉమెన్కి, అవును దాంట్లో 2 ఉమెన్కి. ఓకే, ఆ 6లో 2 ఉమెన్కి. ఓకే, అట్లా మనం ఇంకా చూసుకుంటే ఇక్కడ బీసీఏకి 6 ఉన్నాయి, 2 ఉమెన్కి ఉన్నాయి. బీసీబీకి 6 ఉన్నాయి, 2 ఉమెన్కి ఉన్నాయి. బీసీసీకి 1 ఉంది. బీసీడీకి 5 ఉన్నాయి, 2 ఉమెన్కి ఉన్నాయి. అండ్ బీసీఈకి 3 ఉన్నాయి, 1 ఉమెన్కి ఉంది. ఎస్సీకి 4 ఉన్నాయి, ఎస్సీకి 10 ఉన్నాయి, 4 ఉమెన్కి ఉన్నాయి. 10లో 4 ఉమెన్కి ఉన్నాయి. అండ్ ఎస్టీకి 4 ఉన్నాయి, దాంట్లో 2 ఉమెన్కి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఎగ్జామినర్ సంబంధించి మాట్లాడితే ఇది మొత్తం 29 పోస్టులు ఉన్నాయి, ఖాళీ 29 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎగ్జామినర్ సంబంధించి 16,400 నుంచి 49,870 రూపాయలు ఉంటుంది పే స్కేల్. ఓసీకి ఏమో 10 పోస్టులు ఉన్నాయి, మొత్తం 3 ఉమెన్స్కి ఉన్నాయి. సో దీంట్లో మళ్ళీ సపరేట్గా మళ్ళీ బ్లైండ్నెస్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇట్లా సపరేట్ 1 ఉన్నాయి. అండ్ దెన్ ఈడబ్ల్యూఎస్కి 2 ఉన్నాయి, 1 ఉమెన్కి ఉంది. దాని తర్వాత బీసీఏకి 3 ఉన్నాయి, 1 ఉమెన్కి ఉంది. బీసీబీకి 2 ఉన్నాయి, 1 ఉమెన్కి ఉంది. బీసీసీ 1 ఉంది. బీసీడీ 1 ఉంది, 1 ఉమెన్కి ఉంది. బీసీఈ 1 ఉంది, 1 ఉమెన్కి ఉంది. ఎస్సీ 5 ఉన్నాయి, 2 ఉమెన్కి ఉన్నాయి. ఎస్టీ 2 ఉన్నాయి, 1 ఉమెన్కి ఉంది. సో అలా ఆ విధంగా దీని యొక్క పోస్ట్ డివిజన్ అనమాట. సో దీని యొక్క క్వాలిఫికేషన్ గురించి మాట్లాడదాం మనం ఒకసారి. ఎగ్జామినర్కి అండ్ అసిస్టెంట్కి రెండింటికి ఒకటే క్వాలిఫికేషన్. ఏంటంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా
of a university in India established or incorporated by or under a central act, provincial act or state act, or from any institution recognized by the University Grants Commission or any other degree equivalent to such qualification. Any other degree అన్నాడు. ఎనీ అదర్ డిగ్రీ అంటే బీటెక్ వాళ్ళు వస్తారు, బీటెక్లో మెకానికల్, సివిల్ ఇలా ఏం కాదు, అందరూ ఒకటే, అందరూ డిగ్రీ కిందికి, అందరూ ఎన్ని డిగ్రీ కిందికి వస్తారు. ఎంబీబీఎస్లో రాసుకోవచ్చు, ఇలా మీరు డిగ్రీ చేస్తుంటారు కదా వాళ్ళందరూ కూడా రాసుకోవచ్చు అనమాట. వీళ్ళందరూ ఎన్ని డిగ్రీ కిందికి వస్తారు. ఓకే, ఏజ్ లిమిట్ గురించి మాట్లాడాలా. ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలకు ఉందన్నమాట. సో దీంట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. అండ్ అంటే ఏదైనా అంటే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉంటుందంటే అప్పర్ ఏజ్ లిమిట్ 5 years ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ 10 years ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ డిజబిలిటీ ఉంటుంది. 10 years ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ పర్సన్స్కి డిజబిలిటీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పర్సన్స్కి ఉంటుంది, 10 years ఉంటుంది. ఓకే, మరి దీని యొక్క ఫీజు ఏ విధంగా ఉంటుందంటే 800 రూపాయలు ఫీజు ఉంటుంది. ఎవరికి ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 800 రూపాయల ఫీజు ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 రూపాయల ఫీజు ఉంటుంది. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ 400 రూపాయల ఫీజు ఉంటుంది. ఓకే, ఇదంతా మనం ఆన్లైన్లోనే ఫీజు పే చేయాలంట. ఇప్పుడు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే మీకు ఎగ్జాము మొత్తం 100 మార్కులకి ఉంటాయన్నమాట. 120 నిమిషాలు ఇస్తారు. అర్థమైందా? 100 మార్కులకి 100 క్వశ్చన్లు ఉంటాయి. 120 నిమిషాలు ఇస్తారు. సో దీంట్లో కూడా వాళ్ళు మనకు మినిమం మార్క్స్ పెట్టారనమాట. సో ఏంటంటే ఓసీ వాళ్ళకి 45% రావాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% రావాలి. అండ్ బీసీ వాళ్ళకి 35% రావాలి. అండ్ దీంతోపాటు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% రావాలి. బీసీ వాళ్ళకి 35%, ఓసీ వాళ్ళకి 45% రావాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% రావాలి. బీసీ వాళ్ళకి 35% రావాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 30% రావాలి. ఇదంతా మీకు ఒక కంప్యూటర్ ఎగ్జామ్ ద్వారా జరుగుతుంది. అది ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, సో దీని యొక్క సిలబస్ ఏ విధంగా ఉంటుంది? జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, రీజనింగ్. జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, రీజనింగ్ ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ కాపీ బుక్స్ నేనేం చెప్తాను అంటే దీనికి సంబంధించి మీరు దీనికి ఏం భయపడకండి. గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఈ సిలబస్ మొత్తం జనరల్ నాలెడ్జ్ టాపిక్ మొత్తం మీరు చదివే ఉంటారు. ఇంకా ఏంటంటే ఇప్పటి నుంచి కొద్దిగా పేపర్ మీద శ్రద్ధ చూపి ఇదంతా మీరు టాపిక్ వైజ్ డివైడ్ చేసుకుని అన్ని కవర్ అయ్యేలాగా చూసుకోండి. అంటే సిలబస్ ఏముంది చూడండి. హిస్టరీ, ఇండియన్ ఆర్ట్ కల్చర్ అంటే హిస్టరీ, అది హిస్టరీలో ఉన్నటువంటి ఆర్ట్ అండ్ కల్చర్. డ్యాన్సెస్ ఏ విధంగా ఉన్నాయి మన స్టేట్లో, ఒక్కొక్క స్టేట్లో డ్యాన్స్ ఏ విధంగా ఉన్నాయి, మిగతా స్టేట్లో డ్యాన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇదంతా పనికి వస్తుంట. మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఏంటి? జాతీయ ఉద్యమం, మోడర్న్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్. జనరల్ సైన్స్ అంటే ఏంటి? మనం చదివేవన్నీ. సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్, స్పోర్ట్స్ అని కరెంట్ అఫైర్స్. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి నేను మన వెబ్సైట్లో మొత్తం 10 PDFలు పెట్టాను. మీరు ఏదైనా సరే డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ మీకు బుక్ కావాలంటే చారీస్ అనే బుక్ దొరుకుతుంది. ఆ చారీస్ అనే బుక్ కూడా తీసుకోవచ్చు. దీనికోసం మాత్రం నేను ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటే మీరు హైటెక్ విజయరహస్యం లేదా జీబీకే వాళ్ళ జీకే బుక్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఏది బుక్ అని సరే నేను మీ ఇంటికి పంపిస్తాను. అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఈ బుక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి బెస్ట్ బుక్. అన్ని ఎస్ఎస్సి దగ్గర నుంచి యూపీఎస్సీ దగ్గర నుంచి ఏ ఎగ్జామ్ కోసం బెస్ట్ బుక్ ఎస్పీ బక్షి అనే బుక్ ఉంటుంది. ఆ బుక్ తీసేసుకోండి. అండ్ దెన్ రీజనింగ్ ప్రతి ఒక్కరు చేసిందే చిన్నప్పటి నుంచి. ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా రీజనింగ్ చేస్తారు. అందరికీ ఈజీనే. అలా అని తీరిక తీసుకోకుండా ప్రాక్టీస్ చేయండి. ఓకే, కిందికి వెళ్దాము. ఇవన్నీ స్క్రైబ్ గురించి అనమాట. ఎవరికైతే స్క్రైబ్ కావాలో వాళ్ళందరూ చదువుకోవచ్చు. బికాజ్ ఆఫ్ వీడియోలో చెప్తే చాలా పెద్దగా అయిపోద్ది. అండ్ దెన్ నోట్లో వీళ్ళు ఏం చెప్పారంటే మీరు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్ ఇవ్వాలి. మేము ఎప్పుడైనా సరే మిమ్మల్ని మేము రిజెక్ట్ చేయొచ్చు. మీరు సో మీ ఒకసారి ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇస్తే మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు నాకు చూపించాలి అని అంటున్నాడు అనమాట. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి మీరు కింద చదివితే మీకు ఇప్పుడైతే ఎటువంటి కాంట్రిబ్యూషన్ పెన్షన్ ఇస్తున్నామో అటువంటి కాంట్రిబ్యూషన్ పెన్షన్ ఇవ్వబడుతుంది. అండ్ దీని యొక్క పోస్టులు ఇంక్రీజ్ చేయడం తగ్గించడం అనేది మా చేతిలో మొత్తం ఉంటుంది. ఇది మా ఇష్టం అన్నారు. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందన్నమాట. మీరు వచ్చేందుకు పోయినందుకు మీ 20 TA ఇవ్వమంటున్నారు. అండ్ దెన్
మీరు ఫోటోలో ఒకరు బయట ఒకరు ఉంటే మిమ్మల్ని క్యాన్సిల్ చేస్తామంటున్నారు. సో ఇవంతా అనమాట. సో మర్చిపోకుండా మీరు మీ యొక్క అన్నీ కరెక్ట్గా తీసుకుపోండి అండ్ సర్టిఫికేట్స్ ఉంటే పెట్టుకోండి జాగ్రత్తగా. ఇది అసిస్టెంట్ ఎగ్జామినర్ సంబంధించిన పూర్తి సమాచారం. అండ్ దెన్ మనం ఇప్పుడు నెక్స్ట్ ఇది కాపీస్ట్ అనుకున్నామా, టైపిస్ట్ అండ్ కాపీస్ట్, ఈ దీని గురించి మాట్లాడదాం. ఓకే, దీని గురించి ఫస్ట్ అసిస్టెంట్ ఎగ్జామినర్ అండ్ దీని గురించి అప్లై ఎలా చేయాలనేది ఇక్కడ అప్లై హియర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట. లాగిన్ చూపిస్తుంది. లాగిన్ మీకు లేదు కాబట్టి ఫస్ట్ మీరు న్యూ యూజర్ అని తీసుకోండి. న్యూ యూజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా టైమింగ్ పడుతుంది, కొద్దిగా ఫిల్ అవ్వనివ్వండి. ఇలా ఫిల్ అయితే ఇలా కిందికి వెళ్ళిపోండి, క్లోజ్ అని నొక్కండి. సో మీరు ఇక్కడ మీరు ఎగ్జామినర్కి అప్లై చేస్తున్నారా, కాపీస్ట్కి అప్లై చేస్తున్నారా అడుగుతుంది. దేనికి అప్లై చేస్తుంటే దానికి. కాపీస్ట్ గురించి నేను ఇంకా మాట్లాడలేదు కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేయండి. దాన్ని కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇలా మార్చుకోవడం, కాపీస్ట్ గురించి అప్లై చేసుకుంటూ పోవడం. సో ఎగ్జామినర్ సంబంధించి చూద్దాం. ఇక్కడ మీ పేరు, మీ ఫాదర్ పేరు, ఒకవేళ మీ మ్యారేజ్ అంటే మీ హస్బెండ్ పేరు. ఓకే, మీకు ఇది రాసినట్టు పేరు మీకు ఏమవుతారు, ఫాదర్ అవుతారా, హస్బెండ్ అవుతారా, మీరు ఎవరు, మేలా ఫీమేలా, అండ్ మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు, బీసీసీనా ఓసీనా అని అడుగుతారు, అక్కడ ఫిల్ చేయండి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఫిల్ చేయండి. ఓకే, July 1st, 2021కి మీ ఏజ్ 18 వచ్చి ఉండాలి. 42 కన్నా తక్కువ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ నేను చెప్పాను కదా, వాళ్ళంతా చూసుకోండి అనమాట. సో మీరు ఏమైనా ఫిజికలీ హ్యాండిక్యాప్డా, ఎస్ అయితే ఎస్, నో అంటే నో పెట్టండి. ఎస్ పెట్టే పాటైతే మిమ్మల్ని ఇంకా డీటెయిల్స్ అడుగుతుంది. మీకు ఎంత పర్సెంట్ ఉంది, మీకు ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యానా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ. మీకు ఎంత పర్సెంటేజ్, మీకు దేంట్లో కావాలి, మీకు ఏమైనా స్క్రైబ్ కావాలా, ఇలా క్వశ్చన్ కూడా అడుగుతాను అనమాట. నో పెట్టేస్తే అవన్నీ అడగదు. నెక్స్ట్ చూసుకుంటే కమ్యూనికేషన్ డీటెయిల్స్, మీ యొక్క ఫోన్ నెంబరు, మీ కన్ఫర్మ్ ఫోన్ నెంబర్ చేయాలి, ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేయాలి. ఓకే, అండ్ అడ్రస్ లైన్ 1, లైన్ 2, అడ్రస్ 3, అడ్రస్ గురించి చెప్పాలి. అండ్ మీ యొక్క స్టేట్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, సిటీ ఏంటి, పిన్ కోడ్ ఏంటి చెప్పాలి. ఇదే మీ పర్మనెంట్ అడ్రస్ అంటే అటు ఎస్ అని పెట్టండి, నో అని పెట్టండి. నో అని పెట్టి ఇంకొక అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్ పెట్టండి. ఓకే, దాదాపు 2 అడ్రస్లు సేమ్ ఉంటేనే చాలా బెటర్ అనమాట. ఇదంతా అలా ఫిల్ చేసేయండి. లాస్ట్లో ఇక్కడ టిక్ మార్క్ కొట్టేసి ఇక్కడ కింద రాసింది కదా, దీని ఇక్కడ కింద ఏముంది దీంట్లో టైప్ చేయండి. టైప్ చేసి మీరు ఇంకా అగ్రీ అని టైప్ చేసి సబ్మిట్ ఒకేయండి. ఓకే, ఈ విధంగా చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ కాపీస్ట్ అండ్ టైపిస్ట్ గురించి మాట్లాడదాము. దీని నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయాలంటే మనం ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేద్దామంటే నోటిఫికేషన్ మనకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇది కూడా నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి మళ్ళీ నాకు చూపిస్తుంది. అయినా సరే నేను డౌన్లోడ్ చేస్తాను మీకోసం. ఓకే, ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టైపిస్ట్ అండ్ కాపీస్ట్ గురించి మాట్లాడబోతున్నాము. సో దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఏంటంటే సేమ్ డీటెయిల్స్ 16,400 నుంచి 49,870 రూపాయలు ఉంటుంది. సో వీళ్ళు డైరెక్ట్గా బై హ్యాండ్ ఏం తీసుకోరు, బై పోస్ట్ ద్వారా కూడా తీసుకోరు. ఓన్లీ ఆల్ మాత్రమే తీసుకుంటారు. సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దీని లాస్ట్ డేటు. సో మొత్తం టైపిస్ట్లో 35 పోస్టులు అండ్ కాపీస్ట్లో 39 పోస్టులు ఉంటాయి. సో రెండింటి కూడా బేసిక్ సాలరీ పేస్ సేమ్ ఉంటుంది. సో టైపిస్ట్లో ఓసీకి 14 ఉంటాయి, దాంట్లో ఉమెన్ 6 ఉంటాయి. ఓసీకి ఎక్స్ సర్వీస్ మ్యాన్లో 1 ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో 3 ఉన్నాయి, 1 ఉమెన్కి ఉంది. బీసీఏలో 3 ఉన్నాయి, 1 ఉమెన్కి ఉంది. బీసీబీలో 3 ఉన్నాయి, 1 ఉమెన్కి ఉంది. బీసీసీలో సో నేను ఇక్కడ చెప్తాను చూడండి, ఇదండి అబ్జర్వ్ చేయండి. అండ్ బీసీసీలో 1 ఉంది, బీసీడీలో 1 ఉంది, 1 ఉమెన్కి ఉంది. బీసీఈ 1 ఉంది, 1 ఉమెన్కి ఉంది. ఎస్సీకి 5 ఉన్నాయి, 2 ఉమెన్కి ఉన్నాయి. ఎస్టీకి 3 ఉన్నాయి, 1 ఉమెన్కి ఉంది. మొత్తం 35 పోస్టులు, దాంట్లో 14 ఉమెన్కి ఉన్నాయి. ఓకే, 39 పోస్టుల్లో దాంట్లో కాపీస్ట్కి సంబంధించి ఓసీకి 16 ఉన్నాయి, 7 ఉమెన్కి ఉన్నాయి. ఓసీ ఎక్సర్స్మెన్స్కి 2 ఉన్నాయి, 1 ఉమెన్కి ఉంది. ఈడబ్ల్యూఎస్కి 3 ఉన్నాయి, 1 ఉమెన్కి ఉంది. బీసీఏకి 3 ఉన్నాయి, 1 ఉమెన్కి ఉంది. బీసీబీకి 3 ఉన్నాయి, 1 ఉమెన్కి ఉంది. బీసీసీ 1 ఉంది. బీసీడీ 2 ఉన్నాయి, 1 ఉమెన్కి ఉంది. బీసీఈ నేను ఇక్కడ చెప్తున్నాను, బీసీఈ 1 ఉంది, 1 ఉమెన్కి ఉంది. ఎస్సీ 5 ఉన్నాయి, 2 ఉమెన్కి ఉన్నాయి. ఎస్టీ 3 ఉన్నాయి, 1 ఉమెన్కి ఉంది. మొత్తం టోటల్గా 39 ఉన్నాయి. రిజర్వేషన్ సంబంధించి రిజర్వేషన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా వర్తించబడుతుంది. అండ్ టైపిస్ట్ అండ్ కాపీస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ దీని రెండింటికి సేమ్ అనమాట. సో క్వాలిఫికేషన్ ఒకసారి జూమ్ చేసి చదువుదాం. ఇక్కడ చాలామందికి కన్ఫ్యూజన్స్ అండ్ చాలా ఉంటాయి, అవన్నీ చూద్దాం. నేను చదువుతా మొత్తం చూడండి. మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అదర్ సెంట్రలైజ్డ్ యాక్ట్, ప్రొవిన్షియల్ యాక్ట్ ఆర్ స్టేట్ యాక్ట్ ఆర్ ఏ ఫార్మ్
ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆర్ ఎనీ అదర్ డిగ్రీ ఈక్వల్ సచ్ క్వాలిఫికేషన్. సో ఎనీ డిగ్రీ అన్నాడు. సో ఈ డిగ్రీ వాళ్ళు ఎంబీఏ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, ఎంబీబీఎస్ వాళ్ళు, ఈ డిగ్రీతో సమానమైన బీటెక్ వాళ్ళు, బీటెక్లో ఏ బ్రాంచ్ అయినా సరే అందరూ కూడా దీనికి అప్లై చేసి చేసుకోవచ్చు. బట్ దీనికి టైప్ కావాలి. టైప్ ఏం చెప్పాడు? మస్ట్ హ్యావ్ పాస్ ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ 45 వర్డ్స్ పర్ మినిట్. ఒక నిమిషానికి 45 వర్డ్స్ కొట్టేంత మీ దగ్గర పాస్ అయి ఉండాలి అని అంటున్నాడు అనమాట. సో ఇదనమాట. దీనికి కూడా ఫీజు గురించి, ఏజ్ లిమిట్ గురించి మాట్లాడితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలకు ఉండాలి. సో దీంట్లో కూడా మీకు చూసుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్ 5 ఇయర్స్ ఉంటుంది. ఎవరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ 10 years ఏమో డిసేబిలిటీస్ అండ్ ఎక్సర్సైజ్మెన్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్నది చదవండి. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూపించాను పీడిఎఫ్. నేను కింద ఏం పెట్టాను ఇంకా. ఓకే, ఎగ్జామినేషన్ ఫీజు గురించి మాట్లాడితే 500 ఫీజు, 800 ఫీజు ఉంటుంది కొందరికి. అది ఎవరికంటే ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 800 ఫీజు ఉంటుంది. అండ్ దెన్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 500 ఫీజు ఉంటుంది. అండ్ దెన్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి 400 ఫీజు ఉంటుంది. గమనించారా? ఓసీ బీసీ వాళ్ళకి 800, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500, అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఉన్నారో వాళ్ళకి 400. ఓకే, ఇదన్నమాట. ఓకే, సో ఇదంతా మనకు ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది క్వశ్చన్ పేపర్. సో ఇంకా దీని గురించి మాట్లాడితే మనము దీంట్లో కూడా మనకు ఓసీ వాళ్ళు మనకు క్వశ్చన్ పేపరు డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. 60 మార్కులకు ఉంటుంది. 75 నిమిషాలు ఇస్తారు. 60 మార్కులకు ఉంటుంది. ఓకే, 60 మార్కులకు ఉంటుంది. 60 మార్కులకు ఉంటుంది. 75 నిమిషాలు ఉంటుందన్నమాట. సో ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు 45% మార్కులు రావాలి. ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 40% మార్కులు రావాలి. బీసీ వాళ్ళకి 30% మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% మార్కులు రావాలి. ఇదంతా కంప్యూటర్ బేస్ ఉంటుంది. మీకు టైపిస్ట్ కోసం 1:3లో దీన్ని మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. టైపిస్ట్ కోసం 1:3లో మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారన్నమాట. ఓకే, అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి మిమ్మల్ని మెరిట్ని బట్టి తీసుకుంటారు. అంటే ఒక పోస్ట్కి 3 చొప్పున తీసుకుంటారు అనమాట. ఓకే, సిలబస్ గురించి మాట్లాడితే ఇక్కడ కూడా సేమ్ జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, రీజనింగ్, మళ్ళీ దీని గురించి చెప్పి టైం వేస్ట్ చేయకూడదు. అండ్ మొత్తం మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మీకు 40 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ 60 మార్కులకు ఉంటుంది. మొత్తం టోటల్గా 100 మార్కులు. ఓకే, సరిపోయిందా? దీంట్లో కూడా సేమ్ అనమాట. మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఫుల్ఫిల్గా కరెక్ట్గా ఉండాలి. అండ్ మీకు సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 12 గంటలకు మాత్రం మీ టైం ముగిసిపోతుంది. సో తొందరగా అప్లై చేసుకోండి. మీరు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఎగ్జామ్ హాల్లో చూపించని ట్రై చేస్తే మిమ్మల్ని డీబార్ చేస్తారు అని ఇక్కడ క్లియారిటీగా రాసి పెట్టారు. సో పీడిఎఫ్ డౌన్లోడ్స్ మీరు కూడా చదవండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనము నెక్స్ట్ వీడియోలో మరిన్ని జాబ్ అప్డేట్స్ కలుగుతాము. ఇంకేమైనా జాబ్ అప్డేట్స్ కానీ వీడియోస్ కానీ కావాలంటే కమెంట్ చేయండి. నేను చేసానికి నా వంతునే ప్రయత్నం చేశాను. నా వీడియోస్ కొద్దిగా లేట్ అవుతాయి బికాస్ ఆఫ్ ఎందుకు నేను కూడా చదువుకోవాలి, నేను కూడా వేరే వర్క్స్ ఉంటాయి నాకు. సో సారీ ఫ్రెండ్స్, నెక్స్ట్